योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका सर्वधा सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका विश्वरक्षका जगद्रक्षका ॐ
శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత. ఓం విశ్వపిత విశ్వమాత జగత్పిత జగదాంబ జగజ్జనని జగన్మాత జగత్పతి విశ్వపతి. ఓం ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ సమ్రాట్. ఓం శాశ్వత న్యాయాధీశ సదాధార సర్వాధార సర్వదా ఆధార విశ్వాధార జగదాధార. ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశ పరమేశ సర్వేశ. ఓం సర్వాంతర్యామిన్ సర్వాంతరాత్మ సర్వవ్యాపక. ఓం సర్వశక్తిమాన్ న్యాయకారి దయాళు అజర అమర అభయ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త. ఓం ప్రభు ఓం విభు ఓం భూర్భువః స్వః ఓం భూః ఓం భువః ఓం స్వః. ప్రాణదాత ప్రాణాధార జీవనదాత జీవనాధార ప్రాణేశ్వర. ఓం సర్వ దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సమస్త శాంతి నాశక. ఓం ఆనందదాత సచ్చిదానంద స్వరూప ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మద జ్ఞానద బలద సర్వద హర్షద మోక్షద. ఓం ఓం ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అంతా జగమంతా పరపిత పరమాత్మ. ఈ జగము లేకున్నా కూడా పరపిత పరమాత్మ ఉంటాడు. ఆదిలో పరమాత్మయే ముందు, అన్నింటికంటే ముందు కనిపించే వాటిని అన్నింటికంటే ముందు ఈ జగత్తులో ఉండేవి ఏవైతే పదార్థాలు ముందే ఉంటాడు. ముందు ఉంటాడు కాబట్టి నిర్మాణం చేస్తాడు. నిర్మాత నిర్మాణం చేసే పదార్థానికంటే ముందే ఉంటాడు. వస్త్రాన్ని నేసేవాడు ముందుంటాడు. వస్త్రం తర్వాత తయారవుతుంది. అది పాత్ర కావచ్చు వస్త్రం కావచ్చు
ఏదైనా యంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. పరమపిత పరమాత్మ ముందే ఉంటాడు. భూతస్య జాతః పతిరేక ఆసీత్. హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిః ఏక ఆసీత్. జాతభూతముల కంటే పుట్టిన వాటన్నిటికంటే ముందే భూతస్య జాతః పతిః ఏక ఆసీత్. ఒకడే ఉండను, అధిపతి, అన్నింటిని రక్షించేవాడు. హిరణ్య గర్భం. సృష్టి ఆదిలో పరమాత్మ ఉంటే నడిపిస్తారు. ఆదిలో ఈ జగత్ విశ్వం యొక్క అంతములో కూడా, ప్రళయంలో కూడా కనిపిత పరమాత్మ యొక్క వ్యవస్థ స్థిరమైన వ్యవస్థ, శాశ్వత వ్యవస్థ. మళ్ళీ మళ్ళీ చేయడం ఉండదు, తప్పులు సరిదిద్దుకోవడం ఉండదు. ఇక్కడుంటే బాగుంటుందేమో, అక్కడుంటే బాగుంటుందేమో, ఈ ద్వారం ఇక్కడ ఉండాలి, ఆ కిటికీ అక్కడ ఉండాలి, ఈ ముక్కు ఇక్కడ ఉండాలి, ఆ కన్ను అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, మార్చేయాలి. ఇటువంటి ఏం ఉండవు. వ్యవస్థ అది స్థిరం. పరమపిత పరమాత్మ యొక్క వ్యవస్థ కూడా అనాదియే. పరమాత్మ అనాది, పరమపిత పరమాత్మ యొక్క వ్యవస్థ రచన కూడా అనాది. అందుకే వేద జ్ఞానం అనాది అన్నారు. అది నిత్యం. వేదంలో ఉన్న మంత్రాలు కూడా నిత్యమే, అందులో ఉన్న జ్ఞానము, విద్య నిత్యమే. అలాగే ఈ ప్రపంచం కూడా, ఈ వ్యవస్థలన్నీ కూడా నిత్యమే. సూర్యుడు అలాగే ఉంటాడు, అది ఏ సర్గ అయినా, ఏ సృష్టి అయినా, ఎప్పుడైనా. చంద్రుడు అంతే, భూమి అంతే, పంచభూతాలు అంతే, ఈ పదార్థాలు అంతే, ఆ చెట్టు అంతే, ఈ పుట్ట ఇంతే, ఆ గుట్ట అంతే, ఈ శరీరం ఇంతే, ఈ ముక్కు ఇంతే. ముక్కుతో వాసన చూస్తాం, అదంతే. కంటితో చూస్తాం, అదంతే. చెవితో వింటాం, అదంతే. చేతులతో చేస్తాం, అదంతే. కాళ్ళతో నడుస్తాం, అదంతే. గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది, అదంతే. అన్నీ అంతే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేయడం ఉండదు. అటువంటి వ్యవస్థ, స్థిరమైనటువంటి వ్యవస్థ, శాశ్వత వ్యవస్థ. ఈ ప్రపంచం కూడా అంతే. సృష్టి నిర్మాణం అవుతుంది, జరుగుతుంది కొంతవరకు, మళ్ళీ ప్రళయంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టి, నిర్మాణం, నిర్వహణం, నిర్మూలనం, సృష్టి, స్థితి, లయ. ఇది అంతే, ఎప్పుడంతే, ఎప్పటికైనా అంతే. ఏ మార్పు ఉండదు, ఏ మార్పులు, చేర్పులు, కూర్పులు ఏవీ జరగవు, అవసరమే లేదు అటువంటి వ్యవస్థ. అందుకే పరమపిత పరమాత్మ ముందే ఉన్నాడు, ముందే అన్ని చేస్తాడు. రక్షించుకోవడం, మాటి మాటికి వచ్చి రక్షించడం కూడా ఉండదు. పరమపిత పరమాత్మ రక్షణ ఉంది, రక్షణ వలయం ఉంది, రక్షణ కవచాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వచ్చి చేయడం ఉండదు. ఎవరి రక్షణ వారు చేసుకోవాలి. లోకపాలకులను నిర్మాణం చేస్తాడు. లోకాలను పాలించడానికి వ్యవస్థలు ఉంటాయి, రక్షణ వ్యవస్థలు ఉంటాయి ఎక్కడెక్కడ, భద్రతా బలగాలు ఉంటాయి ఎక్కడికక్కడ. ఈ శరీరంలో కూడా అంతే. రక్షణ శక్తి ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తి మాత్రమే కాదు, అశాంతి నిరోధకాలు, భయ నిరోధకాలు కూడా ఉంటాయి. ధైర్యం, సాహసం ఉంటుంది, ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది, తట్టుకోవడానికి శక్తులు ఉంటాయి. అటువంటి వ్యవస్థలు ఉంటాయి శరీరాన్ని కాపాడడానికి, మనసును కాపాడడానికి, హృదయాన్ని కాపాడడానికి, మస్తిష్కాన్ని కాపాడడానికి. ఎక్కడికక్కడ రక్షణ వలయాలు, కవచాలు స్థిరంగా ఉంటాయి, బలంగా ఉంటాయి, పకడ్బందీగా ఉంటాయి. మెదడు చూడండి ఎక్కడ ఉందో, గుండె చూడండి ఎక్కడ ఉందో, ఊపిరితిత్తులు చూడండి, మూత్రపిండాలను చూడండి, పొట్టను చూడండి, పేగులను చూడండి, అన్నీ ఎక్కడికక్కడ సరిగానే ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. ఏది ఎక్కడ ఉండాలో, ఎంత ఉండాలో అన్ని సరిగానే ఉంటాయి. పరమపిత పరమాత్మ యొక్క కృతి అది సుకృతి, సునిర్మాణం. మనం చేసేది వికృతి, విడివిడిగా చేస్తాం, వేరువేరుగా చేస్తాం. మన కృతి, మానవ కృతి వికృతి.
నిజానికి ప్రపంచం కూడా వికృతే. ఇది ప్రకృతి కాదు. మూల ప్రకృతియే ప్రకృతి. ప్రకృష్టంగా ఉండేదది. ఆ ప్రకృతి యొక్క వికృతే ఈ కనిపించే జగత్తు. ఈ సృష్టి ఎలా జరిగింది? సృష్టి క్రమం ఏమిటి? ఈనాటి వైజ్ఞానికులు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కొందరు ఈ విస్ఫోటనం చెందిందంటున్నారు. ఒక శబ్దం వచ్చిందంటున్నారు. శబ్దం ద్వారానే, ధ్వని ద్వారానే సృష్టి నిర్మాణం జరుగుతుందంటారు. ఆదిలో ఒక శబ్దం ఉండెను. ఆ శబ్దం దేవుని యొద్ద అయ్యుండెను. దేవుడే శబ్దమై ఉండెను అనే మాటలు బైబిల్‌లో కనిపిస్తాయి. ఆదిలో శబ్దం ఉండెను. లేదా వాక్యం ఉండెను. ఆదిలో వాక్యం ఉండెనంటారు. లేదా ఆదిలో పదం ఉండెనంటారు. ఆ పదం ఏమిటో, వాక్యం ఏమిటో, శబ్దం ఏమిటో వారికే తెలియదు. అసలు శబ్దం ఏమిటి? శబ్దం సృష్టి నిర్మాణం చేయడం ఏమిటి? అది శబ్దం కావచ్చు, పదం కావచ్చు, వాక్యం కావచ్చు. ఏదైనా. ఆయా మతాల్లో, ఆయా సంప్రదాయాలు, ఆయా రకాలుగా వేరువేరుగా సృష్టి నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. సృష్టి రహస్యాన్ని ఇంతవరకు ఎవరు ఛేదించలేకపోతున్నారు. అసలు రహస్యం ఏంటి? ఎలా జరిగింది? ఎలా జరుగుతుంది? కానీ ఋషులు, మహర్షులు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో ఎన్నో మంత్రాలున్నాయి సృష్టి నిర్మాణం గురించి, ప్రళయ స్థితి గురించి కూడా, ఖగోళం గురించి, భూగోళం గురించి. ద్యులోకం, అంతరిక్షలోకం, భూలోకం, పాతాళ లోకం అనుకుంటూ. ఆదిలో ఏముండే, తర్వాత ఏమి జరిగింది, తర్వాత ఏమి జరిగింది అనే విషయంలో ఆ ఋగ్వేదానికి బ్రాహ్మణ గ్రంథమైనటువంటి ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి 4, 5, 6 అధ్యాయాలు ఉన్నటువంటి విషయమే ఐతరేయ ఉపనిషత్తు. ఇతరాపుత్రుడు ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటి ఐతరేయ బ్రాహ్మణం. ఇతరాపుత్రుడు మహీదాసు. దాస్ అంటే తెలుస్తుంది శూద్రుడని. శూద్రుల యొక్క నామం చివరిలో దాస్ అని ఉంటుంది. మహీదాసుడు ఇతరాపుత్రుడు. మహీదాసుడు కూడా ఋషి అయ్యాడు. ఋషి అయి ఋగ్వేదానికి భాష రాయడం జరిగింది. అదే ఐతరేయ బ్రాహ్మణం. అందులో భాగమే ఐతరేయ ఉపనిషత్. ఇందులో 3 అధ్యాయాలు ఉన్నాయి. సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. ముందు ఏముండెను? ఆత్మ ఉండెను. పరమాత్మ ఉంటుంది. నియంత, సర్వనియంత. సృష్టికర్త పరమపిత పరమాత్మ ముందు ఉంటాడు. సృష్టి రహస్యాన్ని చెబుతూ పరమపిత పరమాత్మను తెలుసుకోవాలి. మోక్షాన్ని పొందాలి. అదే ముఖ్యమని చెప్పడానికి ఎవరు చెప్పినా ఈ కృతుల గురించి, పరమపిత పరమాత్మ యొక్క నిర్మాణ వ్యవస్థల గురించి, అందులో సుకృతి, దేహం, ఆ దేహాలలో మానవ దేహమే సరైన సుకృతి అని చెప్పడం జరిగింది. ఐతరేయ ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం, ప్రథమ ఖండం. ప్రథమ అధ్యాయంలో 3 ఖండాలు ఉన్నాయి. తర్వాత ద్వితీయ అధ్యాయం, తృతీయ అధ్యాయం. ఐతరేయ ఉపనిషత్ ప్రథమ అధ్యాయం, ప్రథమ ఖండం. సృష్టి లేనప్పుడు ఏముండేనంటే ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్. ఆత్మ మాత్రమే. ఆత్మా వై, ఆత్మావా ఈ, ఆత్మావా ఈ, వా ఈ, వా తర్వాత ఈ వచ్చింది కాబట్టి అది ఐ అనే ఉచ్చారణ పోయి వా అవుతుంది. ఆత్మావాయి, ఆత్మావై అంటే నిశ్చయంగా ఆత్మ, ఈ సర్వనియంత పరమపిత పరమాత్మ మాత్రమే. వై అంటే మాత్రమే. ఇదం ఏకః ఏవ ఒక్కడే, ఏక ఏవ ఒక్కడే, అగ్రే ముందు, సృష్టి రచన కంటే ముందు, ఆసీత్ ఉండెను. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్రే. ఇక్కడ అగ్రే కూడా ఏ అనే ఎకారం పోయింది సంధిలో. తర్వాత ఆ వచ్చింది కాబట్టి ఆ, ఈ, ఊ, ఓ అటువంటి వచ్చినప్పుడు ఎకారాలు, ఐకారాలు పోతాయి.
ఆత్మా వా ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్. ఆత్మ మాత్రమే, అదొకటి మాత్రమే. అగ్రే సృష్టి కంటే ముందు, సృష్టి రచన కంటే ముందు ఆసీత్ ఉండెను. మనం ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలు చెప్పుకుంటాం. హిరణ్య గర్భ, అది కూడా ఇటువంటి మంత్రమే. ఆ మంత్రం కూడా సృష్టి రచన యొక్క రహస్యాన్ని చెప్పే మంత్రం హిరణ్య గర్భం కూడా. అలాగే ఏన దేవరుగ్రహ పృథివీ చంద్రుడ, అది కూడా సృష్టి రచన గురించి. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ స దాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిష విధేమ. అక్కడ కూడా దాధారుడు, ఆధారుడు, సర్వాధారుడు. స అతడే, స దాధార యాముతే మాం పృథివీం, ఈ పృథ్వీ, ఈ ద్యులోకం అన్నిటి కూడా దాధారుడు అని చెప్పడం జరిగింది. అటువంటి అర్థాన్ని ఇచ్చే విషయం ఇక్కడ. ఆత్మ వా ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్ అని చెప్పి ఒక్కడే ఉండేను. నాణ్యత్ కించన, ఏది కూడా లేదు, వేరే ఇతర ఏది కూడా లేదు, ఏ కొంచెం కూడా కించన కొంచెం కూడా, నాణ్యత్ వేరే ఇతర ఏది కూడా కొంచెం కూడా ఏమాత్రం లేకుండెను. ఇతర ఏమిటి? మిషత్ అంటే కళ్ళు కదిలించడం అని, అంటే జీవనధారి అయినటువంటి ఏ ప్రాణి లేదు అని అర్థం. మిషత్ నిమిషతో అంటాం, నిమేషం ఉన్మేషం అంటాం. కనురెప్పలు వాల్చడం, ఉన్మేషం చూడడం, రెప్పలు తెరవడం. నిమేష ఉన్మేష. మిషత్ కంటి గతి అంటే ఏ జీవి లేదు, పరమిత పరమాత్మ మాత్రమే ఉండెను. శిరధారి, జీవనాధారి ఎవరు లేరు అప్పుడు. స ఈక్షత, ఆ పరమిత పరమాత్మ ఈక్షణ చేయడం జరిగింది. ఈక్షణ అంటే అనుకోవడం లేదా చూడడం అనే అర్థం కూడా వస్తుంది. ఈక్షణ చూడడం అంటే సంకల్పం చేసుకోవడం జరిగింది. ఇది మనం చెప్పడానికి వ్యవహారం కొరకు మాత్రమే. ఈక్షణం, ఈక్షణ, ఈక్షత అనుకోవడం జరిగింది, లేదా సంకల్పం చేయడం జరిగింది, లేదా ప్రయత్నించడం జరిగింది. లోకాన్ను సృజాయితి, లోకాన్ లోకాలను, లోకాలంటే జీవులకు, ఆత్మలకు శరీరం ఇవ్వడం. తర్వాత పృథ్వీ మొదలగు గోళాలను, సూర్యుడు చంద్రుడు మొదలగు అటువంటి నక్షత్రాలు, గోళాలను, వాటిని లోకాలు అంటారు. లోకం అంటే శరీరం కూడా లోకమే. లోకం అంటే స్థానం, లోకం అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు అన్నీ అవుతాయి. లోకాన్ను అంటే తప్పకుండా సృజై చేయాలి అనుకోవడం జరిగింది. ఈ రకంగా విచారించడం జరిగింది. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ సృజాయితి, లోకాన్ సృజై ఇది. ఇది ప్రమాణం. ముందు ఏముండెను, ఈ సృష్టి రచన కంటే ముందు ఏముండెను, తర్వాత ఏం జరిగింది? పరమిత పరమాత్మ చేసినటువంటి ప్రయత్నం ఏమిటి, పురుషార్థం ఏమిటి? స ఇమాన్ లోకాన్ అసృజత, స అతడు పరమిత పరమాత్మ సర్వాధారుడు, సృష్టికర్త, ధర్త, హర్త, పాలనకర్త, ప్రళయకర్త పరమిత పరమాత్మ ఇమాన్ లోకాన్ని, ఈ లోకాలను, ఈ కనిపించే లోకాలను, లోకాన్ అసృజత, లోకాన్ అసృజత రచించడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. ఆ లోకాలు ఏమిటి? అంభో మరీచి మరం ఆప అభ్య, అదో అంబ. ఒకటి అంబ, మరీచి, మరం, ఆప, 4 లోకాలను నిర్మాణం చేయడం జరిగింది. ఆ 4 లోకాలు
నిజానికి ఇక్కడే ఉంది సృష్టి యొక్క రహస్యమంతా. అంబ, అంబస్ అనే లోకం, మరీచి, మరీచి లోకం, మరం అనే లోకం, ఆప అనే లోకం, అదహ దాని తర్వాత అదంటే అక్కడి నుండి అంబ, అంబ అంటే అంబస్ లోకం, పరేన తర్వాత దివం, ద్యులోకం, ద్యులోకం యొక్క ఆ పైనటువంటి ఆ లోకాలన్నమాట. దాన్ని అంబస్ లోకాలంటారు. సూర్యుడు, చంద్రుడి కంటే ముందు పైకున్నటువంటి ఇంకా ద్యులోకాలు, వెలుగు లోకాలు. అది అంబస్ అన్నారు. పరేన దివం ద్యౌ ప్రతిష్ఠ. తర్వాత లోకాలు. ద్యౌ ప్రతిష్ఠ అంతరిక్షం. అది మరీచి లోకం అంతరిక్షం అంటే. పృథివీ మరలోకం. పృథివీ మరలోకం అన్నారు. తర్వాత కింద ఉన్న లోకాలు, ఆపు లోకాలు. దాన్ని పాతాళ లోకం అంటారు కొందరు వీటిని. అధస్తాత్త ఆపః. స ఇమాన్ లోకాన్ అసృజత అంభో మరీచి మరం ఆపః. 4 లోకాలు. అంబస్ లోకం, మరీచి లోకం, మరం, ఆపః. అంబస్ అంటే ద్యులోకం, మరీచం అంటే అంతరిక్షం, మరం అంటే మరీచం అంటే అంతరిక్షం, మరం అంటే పృథ్వీలోకం. అన్ని మరణిస్తుంటాయి కాబట్టి ఇది మరలోకం, పృథ్వీలోకం. దాని కింది లోకాలు అధస్తాత్, తా ఆప, కింద లోకాలు ఆపలోకాలు. ఇది వైజ్ఞానిక విషయం నిజానికి. అసలు ఈ ఆపలోకం, భూమి కింద లోకాలు ఏమిటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టి ఏమిటి? ఈ భూమి మధ్యలో ద్విలోకం మధ్యలో ఉన్నటువంటి భూమి ద్విలోకం అంటే సూర్యుడు, చంద్రుడి కంటే పైన ఉన్న లోకాలు, అంతరిక్ష లోకాలు. ఆ పైన ఉన్న లోకం ద్విలోకం. సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ కనిపిస్తున్నాయో, ఈ సూర్యకుటుంబం ఇది అంతరిక్ష లోకంలో ఉంటాయి. ఆ పైన ఉండే లోకాలు అది ద్యులోకం. అక్కడంతా వెలుగే ఉంటుంది, చీకటి ఉండదు. ఎందుకంటే అన్ని నక్షత్రాలే, అన్ని సూర్యులే ఉంటాయి కాబట్టి. ఈ క్రమం ఏమిటో ఈ విషయంలో స్వామి అగ్నివర్త నైష్టిక్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఐతరేయ బ్రాహ్మణాన్ని అధ్యయనం చేసి సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వైజ్ఞానికంగా. వైదిక ఫిజిక్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. రాజస్థాన్‌లో బీన్‌మల్ అనే బాగల్ భీమ్ అనే ప్రాంతంలో ఉండి ఒక సంస్థను, కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని చాలా పరిశోధన చేస్తున్నారు గత 25 ఏళ్లుగా. ఈ ఐతరేయ బ్రహ్మాండాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. అందులో కొంత భాగం ఐతరేయ బ్రహ్మంలో కొంత భాగం 4, 5, 6 అధ్యాయాలు. ఆ భాగమే ఈ ఐతరేయ ఉపనిషత్తు. ఇంక మనకు అంబశ్లోకం, మరీచిలోకం, మరలోకం, ఆపలోకం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదంటే ఏమిటో కూడా వారు అగ్నివ్రత నైష్టిక్ గారు చాలా వైజ్ఞానికంగా వివరిస్తున్నారు. ఎన్నో యూట్యూబ్ వీడియోలు కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడవచ్చు. వైదిక ఫిజిక్స్. పరమాత్మ యొక్క రచన ఎలా ఉంటుంది? ఏం చేయడం జరిగిందనే విషయంలో ఎలా ప్రారంభించడం జరిగింది? అసలు ఎలా ఉంటుంది? ఈ అంబశ్లోకం అంటే ముందు స్థితి ఏమిటి? సృష్టి నిర్మాణం అయిన తర్వాత. తర్వాత ఎలా మారింది? ఏం చేయడం జరిగింది? ఆ క్రమాన్ని కూడా వివరించడం జరిగింది. పరమపిత పరమాత్మ మనలా కాదు. మాటి మాటికి తయారు చేయడం, మాటి మాటికి వ్యవస్థలు చూడడం, ఇదంతా మనం అనుకుంటాం పరమపిత పరమాత్మ అన్ని పర్యవేక్షణ చేస్తుంటాడు, చూస్తుంటాడు, తప్పులు దిద్దుతూ ఉంటాడు, సరి చేస్తుంటాడని. నిజానికి వ్యవస్థ చేసి పెట్టేస్తారు. అంతా అలా జరిగిపోతూ ఉంటుంది. దానికదే జరుగుతూ ఉంటుంది. మాటి మాటికి మళ్ళీ సర్గలో, మళ్ళీ సృష్టిలో మళ్ళీ చేయడం అంత ఏముండదు. మనం చెప్పడానికి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది కానీ, అది ఒక శాశ్వత వ్యవస్థ.
అదంతే జరుగుతుంది. అలాగే ఉంటుంది. అటువంటి పరమపిత పరమాత్మ స ఈక్షత ఇమే ను లోకా లోకపాలన్ను సృజై ఇతి. స్వద్భ్య ఏవ పురుషం సమృద్ధ్యతి అమూర్చయత్. పరమపిత పరమాత్మ ఈక్షత ఈక్షించడం జరిగింది మళ్ళీ. ను అంటే నిశ్చయంగానే అర్థం. ఎలా? లోకపాలను లోకాలను లోకాలను తయారు చేయడం జరిగింది. లోకాల నిర్వహణ అయిన తర్వాత ఇంకేం చేయాలి? లోకపాలన చేయడానికి లోకపాలకుని తయారు చేయాలి. కొందరు దీన్ని దిక్పాలకులు, అష్టదిక్పాలకులు అంటారు కొందరు. లోకరక్షకులను సూర్యుని ఎవరు రక్షించాలి? చంద్రుని ఎవరు రక్షించాలి? ఏ గ్రహాన్ని, ఏ నక్షత్రాన్ని ఎవరు రక్షించాలి? ఎలా రక్షించాలి? పంచభూతాలను ఎలా రక్షించాలి? ఈ శరీరాలున్నాయి, శరీరాలను ఎలా రక్షించాలి? ఏ శరీరాన్ని ఎలా రక్షించాలి? ఏ వృక్షాన్ని, ఏ పక్షిని ఎలా రక్షించాలి? దేనికి ఎంత రక్షణ వలయాన్ని ఇవ్వాలి? అంతా కూడా పరమపిత పరమాత్మ లోకపాలకులను తయారు చేయడం జరిగింది. వీటిని దేవతలు అంటారు, అధిష్టాత అంటారు. అలా సృజై ఇతి అంటే సృజించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అద్భ్య ఏవ పురుషం. అప్పుడు అద్భ్య అంటే జల రూపం నిజానికి. అద్భ్య అంటే నిజానికి జలము. ఆపన్న, అంబన్న జలమే. కానీ ఇక్కడ తన్మాత్రల యొక్క తన్మాత్రలు అంటే సూక్ష్మతత్వాలను, ఇక్కడ అద్భ్య అంటే సూక్ష్మతత్వాలను, అద్భ్య సూక్ష్మ తత్వాలతో, తన్మాత్రలతో పురుషం ఈ హిరణ్యగర్భ అనే దాన్ని తయారు జరిగింది. పంచమహాభూతాల యొక్క మూలతత్వాలు, సూక్ష్మతత్వాలు, తన్మాత్రలు, వాటిని సూక్ష్మభూతాలు కూడా అంటారు. అద్భ్య అనే శబ్దంతో వర్ణించడం జరిగింది ఇక్కడ. ఆ సూక్ష్మ భూతాలు, సూక్ష్మతత్వాలైనటువంటి తన్మాత్రలు తీసుకొని హిరణ్య గర్భం అన్ని తయారు జరిగింది. మన పరమపిత పరమాత్మ యొక్క నామం హిరణ్య గర్భుడు కూడా. కానీ ఒక పెద్ద హిరణ్య గర్భాన్ని తయారు జరిగింది. దాన్ని విరాట్ పురుషుడు కూడా అంటారు. ఈ సృష్టి అంతా, విశ్వమంతా కలిపి ఒక శరీరం అనుకుంటే దానికి మూల రూపం, ముందు రూపం, పిండ రూపం, అండ రూపం. దాని పేరు హిరణ్య గర్భం. అండ రూపం ఉన్నటువంటిది ముందుగా. అది విస్ఫోటనం చెందినట్టుగా చెప్తుంటారు వైజ్ఞానికులు. ఒక బిగ్ బ్యాంగ్, పెద్ద ధ్వని వచ్చింది. ఆ ధ్వని నుంచి అన్ని కూడా విస్ఫోటనం చెందినాయి. అండం పగిలిపోయింది. అక్కడ నుంచి సూర్యుడు, చంద్రుని, గ్రహాలని చెల్లాచెదరుగా వెళ్ళిపోయినాయి. అందులో ఒకటి భూమి. అంతకుముందు చాలా వేడిగా ఉండేది, మెల్లమెల్లగా చల్లారింది. అలా చల్లారుతూ లోపల కూడా అగ్ని అలా ఉండిపోయింది. అందుకే భూగర్భంలో మధ్యలో చాలా వేడి ఉంటుంది. అగ్నిపర్వతాలు ఉంటాయి, లావా ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. ఇనుము కాదు, అన్నీ కూడా కరిగిపోతాయి, ద్రవ రూపంలోకి మారిపోతాయి. ఇనుము, బంగారం, వెండి అన్నీ కూడా. అందుకే లావలో అన్ని ధాతువులు ఉంటాయి, అన్ని లోహాలు ఉంటాయి, చాలా వేడి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా భూమి చల్లారని లేదు అంటారు. పైన పైన చల్లారింది. మన ఏదైనా పదార్థం, వేడి పదార్థం అలా ఉంచేస్తే ఆ మెల్లమెల్ల చల్లారుతుంది, పైన పైన చల్లారుతుంది, లోపల వేడిగానే ఉంటుంది. చల్లారిన ప్రాంతం గట్టిపడుతుంది. అలాగే చల్లారినటువంటి ఆ ప్రదేశం, ఆ భూమి మీద చల్లారింది, గట్టిగా మారింది. లోపల ఇంకా ద్రవంగానే ఉంది. లోపల కూడా చాలా నీళ్ళు ఉన్నాయి. భూమి మీద కనిపించే కంటే నీళ్లు లోపల ఎక్కువ ఉన్నాయి. భూగర్భంలో నీరు మాత్రమే కాదు, అగ్ని కూడా ఉందని చెప్తుంటారు. కాబట్టి అదొక సిద్ధాంతం. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఏ రకంగా చెప్పడం జరుగుతుంది. ముందు అద్భ్య ఉండే దాంతో అంటే సూక్ష్మతత్వాలు, తన్మాత్రలతో ఒక అండం తయారేయడం జరిగింది, మూల పిండం తయారేయడం జరిగింది. అది విరాట్ పురుషుడు అన్నారు దాని పేరు. విశ్వం ఎక్కడ ఉంటుందో, ఈ విశ్వమంతా అన్ని గ్రహాల, నక్షత్రాలన్నీ కూడా, అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా అందులోనే ఉండెను. సముద్రత్య వాటిని తీసుకొని రచించి, ఇక్కడ సముద్రత్య అంటే రచించి, లేదా తీసుకొని అమూర్చయత్ మూర్ఛింపజేయడం జరిగింది. మూర్ఛ అంటే దోషరహితం చేయడం జరిగింది, అంటే సర్వాంగ పూర్ణం చేయడం జరిగింది అర్థం. అమూర్చయత్ మూర్ఛిల్ల పోయడం. ఒక కమ్మరి వాడు ఏదైనా లోహాన్ని తయారు చేసి, కత్తిని తయారు చేసి నీళ్ళలో పెట్టేస్తాడు, టెంపర్ ఎక్కడానికి, అది గట్టిపడడానికి.
దాన్ని మూర్చేయడం అంటారు. మూర్ఛిల్ల చేయడం. అలాగే పరంపిత పరమాత్మ కూడా తయారు చేసి, ఆ వేడి వేడి ఉన్న దాన్ని ఏ విధంగా అయితే చల్లారుస్తారో, ఆ విధంగా అలా ఉంచడం జరిగింది. దోషరహితం చేసి, శుద్ధం చేయడం జరిగింది. ఏమైనా పొరపాట్లుంటే చివరికి దిద్దడం జరుగుతుంది. ఏమైనా వంకర టింకర్లుంటే. దాని అర్థం అది. అంటే ఏమాత్రం వంకర టింకర లేకుండా, ఏ దోషం లేకుండా పూర్తిగా సుకృతులను తయారు చేయడం జరిగింది పరంపిత పరమాత్మ. దాన్ని సముద్ధృతి అన్నారు. అమూర్ఛయత్. సరిగా ఇక్కడ ఉద్ధృతి అంటే లేపిన అర్థం కూడా వస్తుంది. వాటిని తీసుకొని, సరిగా గమనించి, చూసి అమూర్ఛయత్ వాటిని దోషరహితంగా చేయడం జరిగింది. కమ్మరివాడు చేసినట్టుగా. తర్వాత తం అభ్యతపత్ తస్య తం అభ్యతపత్ తస్య తప్తస్య ముఖం నిరభిద్యతే యథా అండం. అండం మాట కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖాద్ వాచో అగ్ని నాసికే నిరభిద్యేతాం నాసికాభ్యాం ప్రాణాద్ వాయు రక్షిణి నిరభిద్యేతాం అక్షిభ్యాం చక్షుష ఆదిత్యః కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రాత్ దిశః త్వం నిరభిద్యతే త్వచో లోమాని లోమభ్య ఓషధి వనస్పతయోః హృదయం నిరభిద్యతే హృదయ ఆత్మనో మనసశ్చంద్రమా నాభిః నిరభిద్యతే నాభ్య అపానాన్ మృత్యుః శిష్ణం నిరభిద్యతే శిష్ణాద్ రేతస ఆపః. ఈ విధంగా సృష్టి నిర్మాణం ఎలా జరిగిందో చెప్పడం జరుగుతుంది. ఇందులో తం పరంపిత పరమాత్మ ఆ హిరణ్య గర్భాన్ని, ఆ విరాట్ పురుషుని, ఇక్కడ హిరణ్య గర్భం లేదా విరాట్ పురుషుడు అనవచ్చు. హిరణ్య గర్భం పేరే విరాట్ పురుషుడు. ఇక్కడ విరాట్ పురుషుడు పరంపిత పరమాత్మ యొక్క నామం కూడా విరాట్ పురుషుడు. కానీ ఇక్కడ హిరణ్య గర్భము ఆ పెద్ద అండం అనుకోండి, దాన్ని అభ్య అతపత్ తపింపజేయడం అంటే పరిపక్వం చేయడం జరిగింది. కోడి గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతుంది, అలా పొదగడం అన్నమాట. గుడ్డు తయారైంది, అండం తయారైంది, హిరణ్య గర్భం తయారైంది, దాన్ని పొదగాలి కదా. దాని పేరే అభ్యతపత్ అన్నారు. అతపత్ సరిగా తప్పింపజేయడం జరిగింది, సరిగా పరిపక్వం చేయడం జరిగింది, పొదగడం జరిగింది. తస్య ఆ హిరణ్య గర్భం యొక్క అభితప్తస్య పరిపక్వం అయిన తర్వాత అయినటువంటి దాన్ని ముఖం నిరభిద్యతే. దాని యొక్క ముఖం నిరభిద్యతే అంటే తెరవబడ్డది, లేదా ఆ అండాన్ని పగలగొట్టడం జరిగిందన్నమాట. పరిపక్వం రావడం జరిగింది. కోడిగుడ్డు లేదా పక్షి గుడ్లు పొదిగిన తర్వాత లోపల పక్షి పిల్ల తయారైన తర్వాత, కోడి పిల్ల తయారైన తర్వాత పొడుచుకొని బయటకు వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముఖం నిరభిద్యతే యథా అండం అండేకే సమాన్ అంటే అండంతో సమానంగా, కోడిగుడ్డు లేదా పక్షిగుడ్డు లాగా దానితో సమానంగా. ముఖాద్ ఆ ముఖం నుండి వాక్ వచ్చింది, వాణి. ఆ వాణి నుండే అగ్ని ఉత్పన్నమైనట్టు చెప్పడం జరుగుతుంది. నిజానికి అగ్ని యొక్క రూపమే ముఖం అంటారు. మాట తూట అంటారు. మాట అగ్ని లాంటిది. ముఖం నుండి వాణి వచ్చింది, ఆ వాణి నుండే అగ్ని ఉత్పన్నమైనట్టు చెప్పడం జరుగుతుంది. ముఖాద్ వాచు అగ్ని, వాక్ నుండి అగ్ని. నాసికే అలాగే ముక్కు రంధ్రాలు, ముక్కు ఛిద్రాలు. నాసిక అంటే 2 కాబట్టి ద్వివచనం ఇది. నాసికే 2 ముక్కు రంధ్రాలు, ముక్కు ఛిద్రాలు. నిరభ్యద్యేతాం అవి కూడా పగలడం జరిగింది. దాని అర్థం బిడ్డ పుట్టిన తర్వాత అన్ని మూసుకొని ఉంటాయి, ముక్కు ఛిద్రాలు కూడా మూసుకొని ఉంటాయి, నోరు మూసుకొని ఉంటుంది, అంత కఫం ఉంటుంది, అని శుద్ధి చేయాల్సి వస్తుంది. అప్పుడు పుట్టిన బిడ్డ అలా అనుకుంటే ముక్కు ఛిద్రాలు కూడా పనిచేయడం మొదలుపెట్టినాయి అన్నమాట. ముక్కు పనిచేయదు ముందు తల్లి గర్భం ఉన్నప్పుడు, అలాగే ముక్కు కూడా
ఆ ఛిద్రాలు మూసుకున్న ఛిద్రాలు నిరభిద్యేతాం, వాటిని కూడా శుద్ధి చేయడం జరిగింది, తెరుచుకున్నాయి. నాసికాభ్యాం, ఆ నాసిక నుండి ప్రాణాలు, శ్వాస ప్రశ్వాస అన్నమాట. శ్వాస ప్రశ్వాస మొదలవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కాళ్ళు పైకి తల కింద చేసి బిడ్డను ఏడ్చేటట్లు చేస్తారు. దానివల్ల శ్వాస మొదలవుతుంది. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో శ్వాస తీసుకోవడం అవసరం ఉండదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవాలంటే ముక్కు పనిచేయాలి. ఆ విధంగా ముక్కు పనిచేయడం మొదలవుతుంది. ప్రాణాలు, వాటిని ప్రాణాలు అన్నారు. ప్రాణాద్ వాయు, ఆ ప్రాణం నుండి వాయు ఉత్పన్నమైనట్టు చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పడానికి కానీ వాయువు ఎలా ఉత్పన్నమైంది అంటే ఈ రకంగా ప్రాణాలు, అసలు ప్రాణాలు శ్వాస ప్రశ్వాస ఆడాలంటే వాయువు ఉండాలి నిజానికి. వాయువుకు ముక్కుకు సంబంధం పెట్టడం జరిగింది, నోటికి అగ్నికి సంబంధం. తర్వాత అక్షిణి, కళ్ళు, 2 కళ్ళు. అక్షిణి, అక్షిణి అంటే 2 కళ్ళు అనమాట. నిరభిద్యతాం, కళ్ళు కూడా తెరుచుకున్నాయి. తల్లి గర్భంలో కళ్ళు మూసుకుని ఉంటారు, వెంటనే చూడవు. కుక్క పిల్లలు కానీ పిల్లి పిల్లలు కానీ వెంటనే చూడవు, కొన్ని రోజులు పడుతుంది, 15 రోజులు, నెల రోజులు పడుతుంది, చూడవు. కళ్ళు చూడాలంటే కూడా శుద్ధి చేయాల్సి వస్తుంది. అలాగే అక్షిణి, కళ్ళు కూడా నిరభిద్యతాం, అవి కూడా మూసుకుని తెరుచుకోవడం జరిగింది. అక్షిభ్యాం, ఆ కళ్ళతో చక్షు, దృష్టి శక్తి మొదలవుతుంది, చూడడం మొదలవుతుంది. చక్షుష, దర్శన శక్తితో ఆదిత్య, సూర్యుడు ఉత్పన్న కావడం జరిగింది. ఇక్కడ పోల్చడం జరుగుతుంది, పిండానికి బ్రహ్మాండానికి పోల్చడం జరుగుతుంది. కళ్ళు ఎలాగో ఈ జగత్తులో సూర్యుడు ఎలాగన్నమాట, లేదా జగత్తులో కనిపించే జగత్తులో సూర్యుడు ఎలాగో మన శరీరంలో కళ్ళు అలాగా. చక్షుష, ఈ దర్శన శక్తితోనే ఆదిత్య, సూర్యుడు ఉత్పన్నం కావడం జరిగింది. అక్షిభ్యాం చక్షుష, చక్షు, చక్షుష ఆదిత్య. అలాగే కర్ణౌ 2 చెవులతో, చెవుల గోలకాలు. నిర్భిద్యతం, చెవులు కూడా శుద్ధి చేయడం జరిగింది, వాటిని కూడా తెరవడం జరిగింది. కర్ణాభ్యాం, ఆ చెవులతో శ్రోత్రం, శ్రవణశక్తి ద్వారా దిశలకు చెవికి సంబంధం. మనం జాగ్రత్త కళ్ళు మూసుకుని వింటే కూడా అది కుడి నుంచి వస్తుందా, ఎడమ నుంచి వస్తుందా, వెనక నుంచి వస్తుందా, ముందు నుంచి వస్తుందా, ఎటువైపు నుంచి వస్తుందో ఆ ధ్వనిని మనం విని చెప్పవచ్చు ఏ దేశం నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది ఆ చప్పుడు. అందుకే కరణాలకు, చెవులకు, దిశలకు సంబంధం. అలాగే త్వక్, శ్రోత్రం, కరణాభ్యాం శ్రోత్రం, శ్రోత్రాత్ దిశ, త్వగ్ నిరభిద్యతే. చర్మాన్ని కూడా, చర్మాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది పుట్టిన తర్వాత. ఆవు దూడ పుట్టిన తర్వాత వెంటనే ఆవు నాలుకతో ఆ దూడపై ఉన్నటువంటి ఆ చెత్తను, ఆ మురికంతా శుద్ధి చేస్తుంది చర్మాన్ని. బిడ్డ పుట్టిన తర్వాత కూడా పైన శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ రకంగా త్వక్, చర్మాన్ని నిరభిద్యతే, వాటిని శుద్ధి అయిన తర్వాత ఆ త్వక్ నుండి తచో లోమాని, లోమాలు వెంట్రుకలు అన్నమాట, చర్మం పైన వెంట్రుకలు వస్తాయి, రోమాలు వస్తాయి. లోమభ్య ఓషధి వనస్పతయ, ఈ చర్మం పైన రోమాలు వెంట్రుకల్లాగే బయట ప్రపంచంలో ఓషధులు, వృక్షాలు ఈ రకంగా వర్ణించడం జరిగింది. ఓషధి వనస్పతయో. అలాగే హృదయం నిరభిద్యతే, హృదయం మనో, మనసః చంద్రమా. హృదయానికి సంబంధం, హృదయం కూడా శుద్ధి చేయడం జరిగింది. హృదయంలో మనస్సు, హృదయం నుండి మనస్సు, హృదయానికి మనసుకు సంబంధం, మనన శక్తికి సంబంధం. ఆ మననశక్తితోనే చంద్రుణ్ణి ఉత్పన్నం చేయడం జరిగింది. అలాగే నాభి నిరభిద్యతే, నాభిని శుద్ధం చేసి, నాభిని
పనికి వచ్చే విధంగా నాభి వెంటనే పనిచేయదు. నాభి పని చేయాలంటే దానికి కూడా అవసరం ఉంటుంది. ఆ నాభి ద్వారా అపానః ప్రాణభేదం ఇక్కడ ప్రాణపాన వ్యాన సమాన ఉదాన అనే దాంట్లో అపానం అని చెప్పేసి పంచప్రాణాలు ఒక ప్రాణం తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాణాల సంబంధం దాని కేంద్రం నాభి అని. నాభి నుంచి కిందికి పనిచేసేది అపానం. అపానాత్ అపానం నుండి మృత్యు అని చెప్పాను. అంటే మృత్యు సమయంలో అపానం బాగా పనిచేస్తుంది. మృత్యు తర్వాత శిష్ణం మూత్రేంద్రియం. అపాన మృత్యు శిష్ణం నిరభిద్యతే. శిష్ణాన్ని మూత్రేంద్రియాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇక్కడ నిరభిద్య అంటే పగలడం అనే అర్థం కూడా వస్తుంది. పగలడం అంటే పని చేయడం మొదలవుతుందన్నమాట. అది ప్రారంభం కావడం నిరభ్యతే. ఆ మూత్రేంద్రియం ద్వారా రేతః అంటే వీర్యం, శుక్రాణువులు, ఆడవాళ్ళు రజో కణాలు అని రేత అన్నారు. ఆ రేతస్సే ఆ వీర్యం నుండి ఆపహ జలం, మూత్రం ద్వారా జలం వస్తుంది. సామాన్య మూత్రంలో జలం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఆపహ జలం ఉత్పన్నమైనది. మనకు కనిపించే జలం కాదు నిజానికి. ఇది అంతా ఒక రహస్య విద్య. ఇది ఒక భాష. ఇది ఒక రహస్య భాష. ఈ రకంగా ఎలా ప్రారంభమైంది సృష్టి అనే విషయంలో రహస్యపూర్ణంగా ఇదొక నిజానికి ఒక రహస్య భాష ద్వారా చెప్పడం జరిగింది. దీనికి వైజ్ఞానికంగా గనక జోడించుకుంటే చాలా విషయాలు బయటకొస్తాయి. అటువంటి పని చేస్తున్నారు ఆచార్య లేదా స్వామి అగ్నివ్రత నైష్ఠిక్ గారు. ఇంతవరకు ఎన్నో చెప్పడం జరిగింది. వైజ్ఞానికుల గోష్ఠి ఏర్పాటు చేసి, వారితో విచారించి, చర్చించి ఎన్నో రహస్యాలు, సృష్టికి సంబంధించిన రహస్యాలు చెప్పడం జరిగింది. ప్రపంచంలో గొప్ప గొప్ప వైజ్ఞానికులతో కలిసి ఇటువంటి విషయాలు మాట్లాడి ఒప్పించడం జరుగుతుంది. ఇంతవరకు ఏ వైజ్ఞానికుడు కూడా ఇది కాదు అని చెప్పలేదు. కాకపోతే వారు ఒప్పుకోవడం జరగదు వైజ్ఞానికంగా. వారికి కొన్ని లెక్కలుంటాయి, కొన్ని పద్ధతులుంటాయి కాబట్టి, నియమాలు పాటించాల్సి వస్తుంది కాబట్టి, నేరుగా ఒప్పుకోవడం లేదు. కానీ లోపల అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ ఐతరేయ బ్రాహ్మణం యొక్క విద్యను, సృష్టి విద్యను. ఈ రకంగా ఇందులో ఈ ఐతరేయ బ్రాహ్మణంకు సంబంధించినటువంటి ఐతరేయ ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ఈ ప్రథమ ఖండంలో ఈ విధంగా వర్ణించడం జరిగింది. తమ్ అభితపత్ తస్య తప్తస్య ముఖం నిరభిద్యతే యథాండం ముఖాద్ వాచో అగ్ని నాసికే నిరభిద్యతాం నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్ వాయుః అక్షిణీ నిరభిద్యత అక్షిభ్యాం చక్షుష ఆదిత్యః కర్ణో నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రాద్ దిశః త్వగ్ నిరభిద్యతే త్వచో లోమాని లోమభ్య ఓషధీ వనస్పతయో హృదయం నిరభిద్యతే హృదయాన్ మనసశ్చంద్రమా నాభి నిరభిద్యతే నాభ్యా అపానాన్ మృత్యు శిష్ణం నిరభిద్యతే శిష్ణాద్ రేతస ఆపహ. ఎవరైనా సృష్టి విషయంలో పరిశోధించాలనుకుంటే ఇటువంటి విషయాలను ఈ శబ్దాలకు అర్థాలు వేరుంటాయి. మనము ఆప, ఈ నాసిక అయితే శబ్దాలు చెప్పినామో ఈ శబ్దాలకు అసలు అర్థాలు వేరుంటాయి. ఇది రహస్య భాష. దీనికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి ఋగ్వేదంలో. ఆ ఋగ్వేదంలో మంత్రాలకే భాష్యం ఐతరేయ బ్రాహ్మణం. అందుకే ఋగ్వేదంలో ఎక్కువ మటుకు ఖగోళం, భూగోళం, సృష్టి విద్య విషయంలో చాలా మంత్రాలు వస్తాయి. ఆశ్రయ సూక్తం అంతా కూడా ఋగ్వేదమే. ప్రళయం యొక్క వర్ణన, దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు సృష్టి ఎలా జరుగుతుంది అనేది. ఈ విధంగా మనం ఐతరేయ ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ప్రథమ ఖండంలో ఉన్న విషయాలు తెలుసుకున్నాం. ఒకసారి వైజ్ఞానికంగా ఆధునికంగా ఉన్నటువంటి
ఆ విషయాన్ని కూడా ఒకసారి అధ్యయనం చేస్తే వారు ఎంత అయోమయ స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఈ సృష్టి గురించి కూడా మహాభారతంలో 2, 3 రకాలుగా వర్ణించడం జరిగింది. మహాభారతంలోనే రకరకాలుగా వర్ణించడం జరిగింది. ఇటువంటి విషయాలు అర్థం కావాలంటే మనం ఋషులు, మహర్షులు ఏమన్నారో దానికి మూల భాష, రహస్య భాష ఒకటుంటుంది. ఆ భాషను అర్థం చేసుకోవడం ఉంటుంది. శబ్దాలు అలాగే ఉంటాయి. తెలిసిన శబ్దాలు అనిపిస్తాయి. కానీ రహస్యంగా దాని అర్థం వేరుంటుంది. అలా అర్థమైనప్పుడే ఇటువంటి రహస్యాలను ఛేదించగలుగుతాం. ఉన్న విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ వైదికంగా ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారికి చాలా విషయాలు అర్థమవుతుంటాయి. సంధ్యోపాసన మంత్రాల్లో కూడా మనం అఘమర్షణ మంత్రాల్లో ఉన్నటువంటి 3 మంత్రాలు ఈ సృష్టి విద్యయే. ఓం ఋతం చ సత్యం చ భేద్ధాత్ తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రాధర్ణవా దధి సంవత్సరో జాయత హోరాత్రం విదధద్ విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వం అకల్పయత దివం చ పృథివీం చ అంతరిక్షమథో స్వః. 3 మంత్రాలను ప్రతి శబ్దం కూడా అద్భుతమైన అర్థాలున్నాయి అందులో. ఈ విషయంలో వెంకట చంటి గారు అమెరికా నుండి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 మంత్రాల అర్థాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది వారి ఛానల్‌లో. ప్రయత్నం చేయండి. వెంకట చంటి గారి యొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నటువంటి ఈ వీడియోలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియోలు. అఘమర్షణ మంత్రాలు. అద్భుతంగా వారు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి చాలా వైజ్ఞానికంగా విశ్లేషణ చేయడం జరిగింది. లేదా వైదిక ఫిజిక్స్ ఛానల్ చూడండి. అద్భుతమైన విషయాలు. ఈ ఉపనిషత్తు అర్థం కావాలంటే ప్రయత్నం చేయండి మీరు కూడా. అప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటో అర్థమవుతుంది. లేకపోతే పైన ఉపనిషత్తే కదా! ఇందులో భక్తి, ఆధ్యాత్మికత ఉంటుంది. నిజానికి ఉంది. కానీ సృష్టి రచన యొక్క ఎన్నో రహస్యాలున్నాయి. ప్రతి శబ్దం కూడా రహస్యమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ప్రయత్నం చేద్దాం. ఎందుకు తెలుసుకోవాలి సృష్టి యొక్క మహిమను అంటే పరిమిత పరమాత్మ మహిమను అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే, ఇంత ఆశ్చర్యజనకంగా ఉంటే, ఇంత వైవిధ్యం ఉంటే, ఇంత రహస్యం ఉంటే, దాన్ని తయారు చేసినటువంటి పరిమిత పరమాత్మ ఎంత రహస్యం, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. చిత్రం దేవానాం దదాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నిః ఆప్రాద్యావ పృథ్వీ అంతరిక్షం సూర్యాత్మ జగతస్తస్తు షశ్చ స్వాహ. ఇది కూడా సంధ్యా ఉపాసన మంత్రాలు ఉన్నటువంటి ఉపస్థాన మంత్రాల్లో ఆ 4 మంత్రాలు కూడా సూర్యుని గురించి ఉంటున్నాయి. పరిమిత పరమాత్మ గురించి అనుకుంటాం కానీ ఆ 4 మంత్రాలు ఉద్వయం తమసస్పరిస్వ పశ్యంత ఉత్తరం ఉదుత్యం జాత వేదసం చిత్రం దేవానం తక్షక్షుర్దేవహితం అంతా కూడా సూర్యునికి సంబంధించిన మంత్రాలు. అందులో సృష్టి విద్య ఉంది. సంధ్యా మంత్రాల్లో సృష్టి విద్యను నింపడం జరిగింది. ఎందుకంటే మనకు అహంకారం ఉండకూడదని. పరిమిత పరమాత్మే గొప్ప, అందరికంటే గొప్ప. ఈ కనిపించే సృష్టి అంతా నిర్మాణం చేసి, నిర్వహణ చేసి, నడిపించే, ప్రళయం చేసే శక్తి పరిమిత పరమాత్మకు. ఎంత శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలి. దాన్ని అర్థం చేసుకుంటే మనలో ఉన్న అహంకారం అణిగిపోవాలి, తగ్గిపోవాలి. అహంకారం తగ్గించుకోవాలి. అన్నిటికీ ఎన్నో అనర్థాల కారణం మన అహంకారమే. అభిమానః శ్రియం హంతి. అభిమానమే, అహంకారమే శ్రేయస్సును, లక్ష్మి, శోభను, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని అన్నిటినీ తగ్గించేస్తుంది, నాశనం చేస్తుంది అని విదురుడు చెప్పడం జరిగింది. విదుర నీతులు. అభిమానః శ్రియం హంతి. ఈ ఐతరేయ ఉపనిషత్తు యొక్క ఉద్దేశం కూడా అదే. ఐతరేయ బ్రాహ్మణ యొక్క ఉద్దేశం కూడా అదే. ఋషులు, మహర్షులు ఈ ప్రపంచాన్ని గమనించి, జగత్తును గమనించి పరిమిత పరమాత్మ యొక్క మహిమను, సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని అర్థం చేసుకోవాలి. అనంత శక్తి, అనంత బలము, అనంత మహిమ, విచిత్రమైనటువంటి శక్తులు పరిమిత పరమాత్మలో ఉంటాయి. మనకు ఒక్క నైపుణ్యం ఉండగానే, ఒక శక్తి ఉండగానే అభిమానం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నేనే గొప్ప అనుకుంటాం. అది తగ్గించుకోవాలి. మనకంటే గొప్పవారు ఎందరో ఉన్నారు, ఎందరెందరో ఉన్నారు. మన చుట్టే ఉంటారు. మనకంటే చిన్న పిల్లలు ఉండొచ్చు మనకంటే గొప్ప. విద్య లేకపోవచ్చు, అక్షరాలు రాకపోవచ్చు. ఆయన మనకంటే గొప్పవారు ఉన్నారు. గ్రామాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు, గిరిజన రూపంలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. చివరికి ఒక చిన్న జీవి కూడా మనకంటే గొప్ప. చీమ కూడా మనకంటే గొప్ప. క్రిమి కీటకాలు మనకంటే గొప్ప. మనకంటే గొప్ప ఎన్నో ఉన్నాయి. క్షుద్రం అనిపిస్తాయి, నీచం అనిపిస్తాయి.
ఉద్దేశ్యం ఇది. మనలో ఉన్నటువంటి అహంభావం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సృష్టిని గమనించండి. మనం ఏది తయారు చేసుకోలేదు. దేన్ని తయారు చేయలేము కూడా. మన శరీరంలో ఏ అంగాన్ని కూడా తయారు చేయలేము, చేయజాలము. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా తయారు చేయలేము. లాంటిది తయారు చేయవచ్చు. లాంటిది, దాని మాదిరి, అలాగే దాని నమూనా, దాన్ని కాపీ చేయవచ్చు. అలా అనిపిస్తుంది కానీ అది కాదు. బంగారంలాగా చేస్తాం కానీ బంగారం మాత్రం కాదు కదా. వెంట్రుకలాగా చేస్తారు కానీ వెంట్రుక కాదు కదా. గోరులాగా చేస్తారు, గోరు కాదు కదా. అది మాత్రం కాదు. అందులో తత్వాలు అవి ఉండవు కదా. రక్తం లాంటివి తయారు చేస్తాం కానీ రక్తం కాదు కదా. లాంటివి తయారు చేస్తారు అంతే. మనం తయారు చేసేది వికృతి. ఎప్పుడు ఈ మానవుడు ఏది చేసినా వికృతి చేస్తాడు. సుకృతి మాత్రం కాదు. ప్రకృతిని వికృతి చేయడమే, నాశనం చేయడమే, విడగొట్టడమే. చెడగొట్టుకోవడం మనిషికి అలవాటు. ఉన్నదాన్ని చెడగొట్టుకుంటాడు. ఉన్న స్థితిని, ఉన్న పరిస్థితిని, ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న శరీరాన్ని, ఉన్న బంధాలను, సంబంధాలను చెడగొట్టుకుంటాడు. చివరికి బాధపడుతుంటాడు. ఎక్కి కూర్చుని కొమ్మని నరుక్కుంటాడు. తన గొడ్డలతోనే తన పాదాలు నరుక్కుంటాడు. ఆ పని మనం కూడా చేస్తుంటాం. అందుకే జాగ్రత్తగా అని చెప్తున్నారు కృష్ణ మహర్షులు. జాగ్రత్త. కాపాడుకోవడం అవసరం ఉంది. ఉన్న సమయాన్ని, ఉన్న శక్తిని, ఉన్న విద్యను, ఉన్న సాధనాలను, వనరులను కాపాడుకొని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆచరిద్దాం. ఆనందాన్ని అనుభవిద్దాం. ఓం శం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు అందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, మీ అందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ అపార అనుగ్రహం, ఆశీర్వాదాలు ఉండుగాక. ఓం శం. శుభం. శమో. ఓం ఓం ఓం. శాంతి.